ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూన్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఓవరాల్గా నెలంతా ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు కుంభరాశి వాళ్ళు? కుంభరాశి వాళ్ళు అంటేనే కుంభము అంటే ఒక కలశము లేదా కుండ. మరి ఈ ఆలయానికి ఎక్కడైనా కుంభాభిషేకం చేస్తారు, అదే ప్రధానమైనటువంటి వేడుక, ఆలయ కుంభాభిషేకము. అదేవిధంగా ఏనుగు కుంభస్థలము, ఇవన్నీ కుంభరాశి వాళ్లకు కనెక్టివిటీ ప్రదేశాలు. ఏనుగు కుంభస్థలము, ఆలయ కుంభాభిషేకము, అదేవిధంగా ఒక కుంభము. పూర్వకాలంలో కుండలు ఎక్కువ, మట్టి పాత్రలు. కుండ అంటేనే కుంభము, అంటే అంతటిని ఒక చోట చేర్చేదని అర్థం. అదేవిధంగా ఈ కుంభము అనేటువంటి పేరుతో ఒక ఆలయం ఉంది, కుంభకోణంలో ఆది కుంభేశ్వర స్వామి. అంటే ఈ రాశి వాళ్ళు చాలా సీక్రెట్ పర్సన్స్. అంత ఈజీగా ఎవరికి ఏం చెప్పరు. ఋషులు, మౌనంగా ఉన్నవాళ్ళు, తమలో తామే మాట్లాడుకునేవాళ్ళు, తమలో తామే లెక్కలేసుకునే వాళ్ళంతా ఈ కుంభరాశి వాళ్ళు. అంత అవుట్ కాదు, ఎనర్జీ అవుట్ కాదు, కానీ ఎనర్జీ బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళకి వచ్చిన సమస్య ఏమంటే ఇంట్లో చెప్పకుండా చేస్తారు. వివాహం అయిన తర్వాత కావచ్చు, కాకముందు కూడా కావచ్చు. దానివల్ల సమస్యలు వస్తాయి, నష్టాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళని ఏమర్చే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర ఏమారిపోతారు. దాన్ని కూడా ఎవరికి చెప్పరు. లాభాలు వచ్చినా చెప్పరు, నష్టాలు వచ్చినా చెప్పరు. కానీ ఎంతున్నా ఇంట్లో తెలిసిపోతుంది. వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నా కూడా పెద్దగా చెప్పరు. అది వీళ్ళకు మైనస్ అని చెప్పచ్చు. శక్తి అంతా లోపల పెట్టుకోవడం గొప్ప లక్షణం. అది ఇంకా ఇతరుల వల్ల కాదు. అది ఏదైనా ఒక సంతోషాన్ని ఉన్నదానికన్నా రెట్టింపుగా అందరూ పంచుకుంటారు అందరి దగ్గర. వీళ్ళు అంత పంచుకోరు. ఓకే, వచ్చింది సంతోషమే, అంతే. ఓకే, దానికి సెలబ్రేట్ చేసేసేంత, ఎగిరి గంతేసేంత చేయరు వీళ్ళు. టూ మచ్ ఎగ్జైట్ అవ్వరు, చేయరు. తర్వాత వీళ్ళు ఎవరికి చెప్పకుండా ఏదో సంపాదించాలని, ఎంతో దాచిపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు రహస్యంగానే. మనం దాచిపెట్టిన మన సంపాదించి ఒకరికి ఏం చెప్పేది, ఒకరికి చెప్పి మనం ఏం చేసేది? మనకు అవసరం మనం చేసుకుంటున్నాము. నష్టమైన మంది, లాభమైన మంది, ఒకరికి ఏం చెప్పేది? రమణ మహర్షి ఉన్నారు అరుణాచలంలో. ఆయన అసలు మాట్లాడడం లేదు. ఎప్పుడో ఒకప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నేను అనేదానికి అర్థం తెలుసుకో అని చెప్పి ఆయన మహర్షి చెప్పాడు. అని మాట్లాడాల్సిన అవసరం లేదు అనే దాంతో మాట్లాడకనే మనం గొప్ప స్థాయికి వెళ్ళొచ్చినట్టు నిరూపించుకున్నటువంటి రాశి కుంభరాశి. ఇక్కడ ఏ రాశి మనం తక్కువ చేయలేము, చేయకూడదు కూడా. కానీ అక్కడ కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి, అవే ఇప్పుడు పరిస్థితులకు మైనస్ అవుతాయి. దాన్ని వీళ్ళు సరిదిద్దుకుంటే చాలు. ఈ ఆది కుంభేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే కుంభరాశి యాక్టివేట్ అయిపోతుంది. అది ఏలినాటి శని ఉండి, గురుబలం లేకపోని, ఇంకేమన్నా కానీ ఆది కుంభేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళొస్తే కుంభరాశి యాక్టివేట్ అవుతుంది. ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవతా ఉత్సవాన్ని పోయి పాల్గొంటే వీళ్ళు ఈ రాశి వాళ్ళు యాక్టివేట్ అయిపోతారు. అదేవిధంగా ఆలయ కుంభాభిషేకాలు జరుగుతుంటాయి. ఎక్కడ ఏ ఆలయానికైనా సరే ఆ ఫంక్షన్లో వీళ్ళు పాల్గొని ఆ కలశంలో నీళ్లు చల్లుతారు. చల్లించుకుంటే వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు. వర్షం పడేటప్పుడు కుండలు, కుంభము కదా, పెట్టి ఆ నీళ్ళు సేవ్ అవుతాయి. దాన్ని పెట్టుకుని వీళ్ళు తాగుతుంటే యాక్టివేట్ అయిపోతారు. ఈజీ పరిహారం. దశలు, భుక్తులు దేంతో సంబంధం లేదు. వీళ్ళ రాశి యాక్టివేట్ కావాలి, వీళ్ళు యాక్టివేట్ కావాలి. ఓకే. ఏనుగు కుంభస్థలం పైన ఉన్నటువంటి ఊరేగింపులు కేరళలో జరుగుతాయి. ఆలయ కుంభాభిషేకం అన్ని చోట్ల జరుగుతాయి. అందాక వెళ్ళాం కాబట్టి వీళ్ళు విఘ్నేశ్వరుని ఎక్కువగా ఆరాధించవచ్చు. పెద్ద ఏనుగు ఫోటో ఒకటి క్యాలెండర్ హాల్లో తగిలించుకోవచ్చు. ఆలయ కుంభాభిషేకాలు ఎక్కడ తెలిస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకు ఈ నెల, ఈ జూన్ మాసంలో, ఈ సంవత్సరం 2025లో శని భగవానుడు వీళ్ళకు రాశాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. వీళ్ళకు ద్వితీయాధిపతి పంచమంలో ఉన్నాడు. అదేవిధంగా రాహుకేతు, రాహు జన్మంలోకి వచ్చాడు, కేతు సప్తమంలోకి వచ్చాడు. ఈ గ్రహ సంచారీత్యా చూస్తే జన్మంలోకి రాహుకి ఇష్టమైన స్థానం కుంభరాశి. కుంభం రాహుకి మూల త్రికోణం అంటారు. అంటే మిథున, తులా, కుంభాలు ఒకదానికి ఒకటి 5వ స్థానంలో ఉంటాయి. మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు రాహు ఉంటాయి. తులారాశిలో స్వాతి నక్షత్రం 4 పాదాలు రాహుదే ఉంటాయి. కుంభరాశిలో 4 పాదాలు శతభిషం, 4 పాదాలు ఇక్కడ ఉంటాయి. ఈ కుంభరాశిలోకి వచ్చేటానికి ఈ మూల త్రికోణం రాశి అంటారు. ఆయన హ్యాపీగా ఉంటాడు. జన్మలోకి రాహు వచ్చేసిన బెంబేలో తెలిసి పని లేదు. రాహు మల్టీఫుల్ క్యారెక్టరిస్ట్. ఆయనకు ఉన్నన్ని శక్తియుక్తులు ఎవరికి లేవు. ఆయన జన్మలోకి వచ్చినట్టు వీళ్ళకి చాలా తెలివితేటలు వస్తాయి. ఇప్పుడు ఇన్ని రోజులు ఏలినాటి శని వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. శని భగవానుడు జన్మలో ఉండి అంతా ఇంత కాదు, వీళ్ళ ఇబ్బంది మనం వర్ణాతీతం.
అందులో వీళ్ళు మౌనంగా ఎక్కువ ఉండగలరు కాబట్టి ఎవరికి చెప్పుకోకుండా ఎంతనా భరించేస్తారు వీళ్ళు, స్వీకరిస్తారు. పరమేశ్వరుడు గర్ల కంఠంలో ఎలా అయితే పెట్టుకుని మౌనం ప్రశాంతంగా ఉంటాడో అలా ఉంటారు వీళ్ళు. ఏదైనా కానీ కష్టం రాని నువ్వు సుఖం రాని అని సరసమానంగా చూసేస్తారు. ఓకే. ఆ బాధల నుంచి ఇప్పుడు రిలాక్స్ పొందొచ్చు వీళ్ళు. ఎందుకంటే జన్మలో కానీ వచ్చాడు ఈ బాధలతో అనుభవంతో. రాహు అంటే తల మాత్రమే, ఆయనకి ఇంటెలిజెన్స్ ఎక్కువ. రాహువుని మించిన ఇంటెలిజెంట్ ఈ సమస్త సృష్టిలో లేరు. సాక్షాత్ మహావిష్ణువుని ఏమార్చాడు ఆయన. మహావిష్ణువుని ఏమార్చాలంటే అంత అయ్యే పని కాదు. ఆయన ఏమార్చి అమృతం తాగేశాడు. మహావిష్ణువే లెక్కలేదు ఆయనకి. ఆయన ఇంటెలిజెన్స్ ముందు మహావిష్ణువే ఫుల్ అయిపోయాడు. అంత గొప్ప యుక్తి ఉంటుంది ఆయనకి. ఇప్పుడు వీళ్ళ యొక్క తెలివితేటలు బాగానే పనిచేస్తాయి. వీళ్ళు కొంచెం బుర్ర తట్టి నిజం మన వీడియో చూసి కొంచెం బుర్ర తట్టారు అనుకుంటే నిజమే కదా అనేసి వీళ్ళు అంటే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. షార్ట్ కట్ మెథడ్స్, సరైన షార్ట్ కట్ దగ్గర దారులు. ఓకే. ఇలా చుట్టుకుని వచ్చేదానికన్నా షార్ట్ కట్లో పిల్ల దారులు ఎత్తుకుని పోయి అడ్డంగా కూడా వెళ్ళిపోతాడండి. అవన్నీ రాహువే. రాహు అంతా షార్ట్ కట్ మెథడ్స్, అడ్డదారులు ఇవన్నీ చూపిస్తాడు. ఈ రాహువు లగ్నంలో రావడం వీళ్ళకి శుభమే. ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. తలంటే ఎక్కువ ఆలోచించడానికి, ఎక్కువ షార్ట్ కట్ మెథడ్స్, లాజిక్స్ కనిపెడతారు, టెక్నిక్స్ కోసం ఆలోచిస్తారు. వీటిలోనే ప్రపంచం ఉంది ఇప్పుడు. లైఫ్ అంటే ఒక లాజిక్ అని తెలుసుకుంటారు. ఇప్పుడు లాజిక్ తెలియకపోతే మనకు గురువు లాభంలో ఉండి ఇంకొక అద్భుతమైన స్థానంలో ఉంటే కూడా ప్రయోజనం లేదు. లాజిక్ తెలియనివాడికి ఏం చేస్తాడు? లాజిక్ తెలిసినవాడు గురువు బలం లేకపోయినా శని బలం లేకపోయినా ఇతనికి లాజిక్ తెలుసు, అధిగమిస్తాడు. ఈ లాజిక్ లేకపోతే వేరే వాళ్ళ మ్యాజిక్ బలైపోతాడు. లాజికల్ గ్రహము లగ్నంలోకి వచ్చింది, తనకి ఇష్టమైన స్థానం అది. బ్రహ్మాండంగా వీళ్ళు లాజికల్గా పోతారు. వీళ్ళకి ఇది అర్థమవుతుంది నిజమే కదనేసి. అయినా వీళ్ళు మన వీడియో వింటే కూడా ఇవన్నీ ఒప్పుకున్నా కానీ ఇంకోరు చెప్పరు. టకం కూడా ఒకరిని అభినందించారు వీళ్ళు. ఇక మనీ ఫ్లో ఎలా ఉంటుంది? మనీ ఫ్లో బాగానే ఉంటుంది. ద్వితీయంలో రాశాధిపతి ద్వితీయంలో ఉంటే డబ్బు రాకుండా ఉంటుందా? ద్వితీయాధిపతి 5లో ఉంటాడు, డబ్బు వస్తుంది. డబ్బులకు ఇబ్బంది లేదు. ఎలాంటి వ్యాపారాల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే బాగుంటుంది అంటారు? ఎలాంటి వ్యాపారాలు అంటే ఫుడ్ రిలేటెడ్ బాగుంటుంది. ఫుడ్ రాహు లగ్నంలోకి వచ్చాడు కాబట్టి అతను ఫుడ్ అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ మొత్తము రాహువులు. రైస్ అంటే చంద్రుడే, వాటర్ అంటే చంద్రుడే. ఈ ఫుడ్ని ఎక్కువ ఇష్టపడేవాడు రాహు. ముఖ్యంగా మసాలా బిర్యానీలు, మసాలా ఫుడ్, ఈ జంక్ ఫుడ్ అంతా రాహుదే. చంద్రగురువులు కలిస్తే వెజిటేరియన్ హోటల్ అండి. రాహువులు ప్రభావం ఉంటే నాన్ వెజ్ హోటల్. ఓకే. మసాలా ఫ్రైడ్ రైస్లు ఇవంతా కూడా రాహు ప్రభావం వచ్చేస్తుంది. కాబట్టి మెడికల్ రిలేటెడ్ వ్యాపారాలు పనికొస్తాయి. ఫుడ్ రిలేటెడ్ వ్యాపారాలు నోటి ద్వారా లోపలికి వెళ్ళేటువంటివి, అంటే మెడిసిన్స్ కూడా మనం లోపల తీసుకుంటాం. అదేవిధంగా రైస్ బిజినెస్, బోర్వెల్స్ ఎందుకంటున్నాను? బోర్వెల్ ఫుడ్కి సంబంధం ఉంది. బోర్వెల్స్ వేస్తేనే పంటలు పండుతాయి. శని రాశ్యాధిపతి ద్వితీయంలో జలరాశిలో ఉన్నాడు. ఆ స్థానాధిపతి మిథునంలో ఉన్నాడు. మిథున రాశ్యాధిపతి బుధుడు పచ్చదనానికి కారకుడు. పంటలు పండాలి కదా. లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి లాజికల్గా వీళ్ళు ఆలోచన నిర్ణయాలు తీసుకుని నేను కూడా లాజిక్సే చెప్పిస్తా ఉండే ఇక్కడ. ఈ కుంభరాశి వాళ్ళందరికీ ఒక